హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళ ఫస్ట్ డే బతుకమ్మ కదా, సో నేను ఏమేమి చేస్తాను మీరు కూడా చూసేయండి వ్లాగ్లో. బ్రషింగ్ అయిపోయి టీ తాగుతున్నా గైస్, చూస్తారా? చూడండి గైస్, బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో. మా డాడీ ఆల్రెడీ పువ్వు కూడా తెచ్చేసాడు. బతుకమ్మ చేయడమే ఆలస్యం. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఫ్రెండ్స్. ఇవాళ స్పెషల్ మక్క గారెలు. ఫుల్ వర్షం పడుతుంది అసలు. ఈవినింగ్ వరకు మొత్తం ఆగిపోవాలి, లేకపోతే బతుకమ్మ ఆడుకోలేము అసలు. మార్నింగ్ ఫుల్ ఎండ ఉంటుంది, ఈవినింగ్ వరకు ఫుల్ వర్షం పడేస్తుంది. సో మా మమ్మీ బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆకేసి తర్వాత గునుగ పువ్వు, తంగెడ పువ్వు అలాంటివి పెడతారు. అండ్ ఫస్ట్ డే 2 బతుకమ్మస్ చేస్తాం మేము. అండ్ గైస్, మా మమ్మీ బతుకమ్మ చేస్తుంది. కొంచెం చిన్నగా మా మమ్మీకి హెల్ప్ చేశాను ఫ్రెండ్స్ నేను కూడా. చూడు ఎట్లా చేస్తుందో మా పాప. బతుకమ్మలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ మా ఇంట్లోవి. ఇవన్నీ వెజిటేబుల్స్ చూడండి. మా డాడీ తెచ్చాక ఇట్లా ఆరబెడుతుంది మా మమ్మీ. సో మా 2 బతుకమ్మస్. అండ్ ఈవినింగ్ మా మమ్మీ దీపం ముట్టించాక వాటి మీద పసుపు, కుంకుమ, అక్షంతలు అవన్నీ వేశాక అండ్ ప్రసాదం ఉంటుంది కదా, అది కూడా పెడతారన్నమాట. చూడండి గైస్, మా మమ్మీ ఎలా సిగ్గుపడుతుందో. నన్ను సెల్ఫీ తీసుకుంటా వీడియో తీయమంటుంది. అలా ఎలా వస్తుంది అసలు. ఇంటి ముందు ఆడినాక తర్వాత మేము వెమ్లవాడలో ఉంటాం కదా, సో పెద్ద టెంపుల్, శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి ఆ బతుకమ్మని తీసుకొని వెళ్ళేసి అక్కడ గుండంలో వేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఇంకా ఆంటీలు ఎలా పోజిస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను, మొత్తం నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు అయితే చాలామంది వచ్చేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్ ఏజ్లో. బట్ ఇప్పుడు ఎక్కువ అసలు రావట్లేదు, చాలా తగ్గిపోయారు. ప్లేట్తో ఇట్లాను చేత్తోనాను. బతుకమ్మలని గుండంలో వాటర్లో వేసినాక రోజు ఒక ప్రసాదం తీసుకొస్తారనమాట. సో అందరు కలిసి ఇలా బొట్లు పెట్టుకొని ప్రసాదం పెట్టుకుంటారనమాట. సో అందరు నాకు వీడియో తీస్తున్నా అని చెప్పేసి పూజిస్తున్నారు. వాళ్ళు కనిపిస్తలేరని చెప్పేసి హాయ్ హాయ్. టెంపుల్ బ్యాక్ సైడ్ డీజే పెడతారనమాట. సో మేము అందరం అక్కడే ఆడతాము. మా మమ్మీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఓన్గా పాట పాడి వాళ్ళే ఆడుకుంటారు. చిన్నప్పుడు మేము కూడా అంతే ఓన్గా పాటలు పాడి ఆడుకునే వాళ్ళం. ఏంటంటే ప్రతి ప్లేస్లో 9 డేస్కి బతుకమ్మ జరుగుతుంది కదా, కానీ మా వెమ్లవాడలో మాత్రం 7 డేస్కే బతుకమ్మ జరుగుతుంది. అది చాలా స్పెషల్ కదా, అందరు రావచ్చు. రెడీ అయ్యేదే ఫొటోస్ దిగడానికి. సో మా గ్యాంగ్ వాళ్ళం ఫొటోస్ దిగాము అండ్ నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా కలిసారు. సో ఇది అన్నమాట. ఫైనల్గా మా ఫస్ట్ డే బతుకమ్మ ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.